విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో డ్వాక్రా బజారును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. డిఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల్లో నైపుణ్యం పెంచేందుకు ఎంతో దోహదపడుతుందని మహిళలు అన్నారు. ఇండియా నుంచి డ్వాక్రా ఉమెన్స్ అందరూ కూడా ఇండియా నుండి సుమారు ఒక 40 గ్రూప్స్ రావడం, మన రాష్ట్రం నుంచి కూడా ఒక 85 గ్రూప్స్, అలాగే తెలంగాణ నుంచి 24, సుమారు 340 షాపులు ఇక్కడ నుంచి జరిగింది. ప్రధానంగా ఈ సరస్ ఈవెంట్ ద్వారా మన రూరల్ డ్వాక్రా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద ఇచ్చి వాళ్ళు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా మహిళా సంఘాలకి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయూతను కల్పించాలి, ఒక మంచి వేదిక ఇవ్వాలని ఇప్పుడు ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్, అలాగే స్థానిక జిల్లా కలెక్టర్ వర్లు, అలాగే శాసనసభ్యులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసి కొంత ప్రభుత్వం నుంచి అలాగే కొంత మోటివేషన్ చేసి ఇక్కడ పబ్లిక్ ఫండ్ క్రియేట్ చేసి ఈ సరస్ ఈవెంట్ని విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకం చేయడం జరిగింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా, ఒక 5 సంవత్సరాలుగా సరస్ ఈవెంట్ అంటే ఇక్కడ ఇప్పుడు జరగలేదు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఈవెంట్ జరగడం, మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చామని వాళ్ళందరూ కూడా చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత డ్వాక్రా బజారు ఏర్పాటు చేయటం మా మహిళలందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మా మహిళల కోసం మహిళా శక్తి, మహిళా సాధికారిత అనే దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు, అట్లనే పవన్ కళ్యాణ్ గారు, అట్లనే లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ కూడా ఈరోజు అన్నం పెడుతుందంటే చాలా గొప్ప విషయం. 5 ఏళ్ళు ఎన్నో రకాలుగా చేతి వృత్తులు అభివృద్ధి లేకపోయినా కూడా మన ప్రభుత్వం రాగానే వెంటనే ఇప్పటికి విజయనగరం కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అనేక రకాలుగా ఈ ఉత్పత్తులు, చేతి వృత్తులు తయారుదారులు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, మోడీ గారు కూడా చేతి వృత్తుల్ని అభివృద్ధి చేయాలని వారి ముఖ్యమంత్రి గారి ఆశయాలు అన్నీ కూడా ఇక్కడ కాంబినేషన్ షాప్స్ ఉచితం అన్ని రకాలుగా చేయటం చాలా సంతోషం. సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చింది విశాఖపట్నానికి. I am Dr. H.T. Vasappa, General Manager, Union Bank of India. We are very happy to be part of this Saras program. This is the objective is mainly to uplift the rural poor and create a market to the product of women poor. This is our main objective for rural development and create a self-employment and create a livelihood to the rural poor. And this program or this Sandy Day type of Utsav for 11 days is going to help all these tribal people and homemade products and also skilled workers. Especially it will help to empower the rural poor. We are grateful to the organizers and also the government of Andhra Pradesh for this great privilege. We are very happy.